తిరుమలేశ్వరి సన్నిధిలో సాలకట్ల బ్రహ్మోత్సవాల వేడుక వైభవంగా జరిగింది. ఉత్సవాలను నిర్వహించేందుకు స్వామివారి అనుమతి కోరుతూ అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుల వారిని ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగించారు. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విశ్వక్సేనుల వారు మాడవీధుల్లో ఊరేగారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అర్చకులు నిర్వహించిన అంకురార్పణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలకు బీజం పడింది. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే అంకురార్పణ ఘట్టం ముఖ్యోద్దేశం. తిరుమలేశ్వరి సన్నిధిలో సాలకట్ల బ్రహ్మోత్సవాల వేడుక వైభవంగా జరిగింది. ఉత్సవాలను నిర్వహించేందుకు స్వామివారి అనుమతి కోరుతూ అర్చకులు అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీవారి సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుల వారిని ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం జరిగింది. జగద్రక్షకుడైన శ్రీవారికి నిర్వహించే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విశ్వక్సేనుల వారు మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీవారి ఆలయంలోని యాగశాలలో అర్చకులు నిర్వహించిన అంకురార్పణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలకు బీజం పడింది. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ అంకురార్పణ ఘట్టం ముఖ్యోద్దేశం. అరే ఏంట్రా బాబు, ఇది బంగారం ధరలు ఎలా దూసుకెళ్తున్నాయి? ఒక్క రోజులో ఇంత పెరిగితే ఇంకా బంగారం పైన ఎవరైనా ఆశలు పెట్టుకుంటారా? ముఖ్యంగా సామాన్య ప్రజలైతే వాటిని కొనాలి అనే ఆశ కూడా చంపేసుకుంటారు. ఏదో ఉన్నవాళ్ళైనా కొనాలి అని అనుకునే లోపే ఇది కాస్త రికార్డు స్థాయిలో పరుగులు పెడుతోంది. ముందు ముందు బంగారం ధరలు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. బంగారం ధర మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చింది. దేశీయ మార్కెట్లో పసిడి ధర సరికొత్త రికార్డు సృష్టించింది. జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ధరలు తగ్గకపోగా మరింత పైకి ఎగబాకాయి. ఇవాల్టి ట్రేడింగ్లో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో 100 గ్రాముల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 520 రూపాయలు పెరిగింది. ఈ పెరుగుదలతో పసిడి ధర 1,18,000కు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ బలంగా ఉండడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడంతో ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. బంగారం ధరలు రోజు రోజుకి తారస్థాయికి చేరుకుంటున్నాయి. మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చింది బంగారం ధర. దేశీయ మార్కెట్లో పసిడి ధర సరికొత్త రికార్డు సృష్టించింది. జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ధరలు తగ్గకపోగా మరింత పైకి ఎగబాకుతున్నాయి.
ఇవాల్టి ట్రేడింగ్ లో దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారంపై ఏకంగా 520 రూపాయలు పెరిగింది. ఈ పెరుగుదలతో పసిడి ధర 1,18,000కు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ బలంగా ఉండడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడంతో ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. పర్యటనలో భాగంగా సుమారు 4,05,00,000 రూపాయలతో బీటీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం భూభారత్ను తీసుకొచ్చామని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గిరిజన తండాలకు, గిరిజన వాడలకు, ఆదివాసుల వాడలకు పెద్ద ఎత్తున రోడ్లు ఇచ్చినటువంటి సందర్భంలో మరి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రియత నాయకులు మా సత్యాన్ని ఎప్పుడూ నిత్యం ఒకటే, మా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకి ఏం మేలు చేయాలని చెప్పి మంత్రిగా నా దగ్గరికి కానీ, పెద్దలు శ్రీధర్ బాబు గారి దగ్గర కానీ ఏదో ఒక కాగితం పట్టుకొని వస్తూ ఉంటాడు మా అన్న. ఈరోజు ఈ గిరిజన తండాలకు సంబంధించిన 434 కోట్ల పై చిలుకు రోడ్ల శంకుస్థాపనలో భాగంగా మరి అదనంగా ఇంకో 6 కోట్ల పై చిలుకు రోడ్డు కావాలంటుడు. నేను అన్నకు ఒక విషయం మనవి చేయదలుచుకున్నా, గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పదలుచుకున్నా. ఏదైతే ఈ నియోజకవర్గానికి సంబంధించిన లంబడి తండాలు కానీ, గిరిజన వాడలు కానీ, ఆదివాసుల ప్రాంతానికి సంబంధించినటువంటి మారుమూల ప్రాంతాలకు నా శాఖ ద్వారా తప్పకుండా అన్న మీరు ఏది కోరుతుంది పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేందుకు. కేసీఆర్ పోరాటం వల్లే సమ్మక్క సార్లమ్మ బ్యారేజీ సాధ్యమైందన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వినోద్. ఈ బ్యారేజీకి మంత్రి ఉత్తమ అనుమతులు సాధించినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఛత్తీస్గఢ్తో 50 ఎకరాల ముంపునకు సంబంధించి అంగీకారం కుదిరితే ఏవో గొప్పలు సాధించినట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఇస్తామని ఒప్పుకుంటే అంత పెద్ద ప్రచారం. ఛత్తీస్గఢ్ ప్రభుత్వము అనుమతి ఇవ్వడానికి సుముఖంగా ఉన్నదని చెప్పి ఆ మంత్రి చెప్తే ఇవాళ దానికి అంత పెద్ద ప్రచారం తెచ్చుకున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏం సాధించాడు? 50 ఎకరాల ముంపుకు గురైతున్నది ఏది? సమ్మక్క సారక్క బ్యారేజ్ నిర్మాణం వల్ల. కడియం శ్రీహరి గారు ఇరిగేషన్ శాఖ మంత్రి వరంగల్ జిల్లా నుండి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేసిండ్రు? గోదావరి నుండి ఎత్తిపోతల పథకం బ్రహ్మాండంగా వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, నల్గొండ జిల్లాలకి బ్రహ్మాండమైనటువంటి పథకము. గోదావరి నుండి దేవాదుల దగ్గర నుండి ఎత్తిపోసి 811 కోట్ల రూపాయలు అనుమతుల పత్రం జీవో కూడా ఇష్యూ చేశారు. ఏది? కేసీఆర్ గారు వరంగల్ సభ పెట్టేటప్పుడు. దాని పేరు దేవాదుల ప్రాజెక్ట్. 2004 దాకా రూపాయి ఖర్చు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి మంత్రి కడియం శ్రీహరి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, తర్వాత ప్రారంభమైంది ఈ ప్రాజెక్ట్. నాకు మొత్తం తెలుసు 2009 వరకు ఫస్ట్ ఫేజ్ దాదాపు కంప్లీట్ అయింది. ఎంత అన్యాయం అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన, రాజశేఖర రెడ్డి గారు అమలు. ఏం చేసిండ్రు? దేవాదుల ప్రాజెక్ట్ కి ఎత్తిపోతలకి ఒక ఫుట్బాల్ వేసినట్టు వేసిండ్రు, ఒడ్డు మీద ఫుట్బాల్ వేసిండ్రు. నీళ్లు ఎత్తిపోతల పథకం ద్వారా తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు దేవాదుల ప్రాజెక్ట్. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాగబాబు తొలిసారిగా శాసనమండలిలో ప్రసంగించారు. రాష్ట్రంలో 1,00,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. రాజకీయ కక్షలతో పెట్టిన కేసుల వల్ల సామాన్యుల జీవితాలు తారుమారవుతున్నాయని, రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసుల విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. అందుకే ప్రతి పొలిటికల్ సెన్సిటివ్ కేసు మీద ఎటువంటి పక్షపాతం లేకుండా ఇండిపెండెంట్ రివ్యూ జరిపి ఆ తాలూకు కేసుల మీద ఇంటెంట్ మీద త్వరగా డెసిషన్ తీసుకోవాలి అధ్యక్ష. న్యాయ వ్యవస్థ త్వరగా పనిచేయడానికి జ్యుడిషియల్ వేకెన్సీస్ని ఫిల్ చేయడంలోనూ, ఫాస్ట్ ట్రాక్ మెకానిజంని క్రియేట్ చేయడంలోనూ సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవి ఏవి కూడా లగ్జరీస్ కాదు, నెసెసిటీస్ అధ్యక్ష. సో వాట్ ఐ వాంట్ టు ఎండ్ విత్ ఎ పవర్ఫుల్ కోట్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. హౌఎవర్ గుడ్ ఏ కాన్స్టిట్యూషన్ మే బి, ఇట్ ఈస్ షూర్ టు టర్న్ అవుట్ బ్యాడ్ బికాస్ దోస్ హూ ఆర్ కాల్డ్ టు వర్క్ ఇట్ హ్యాపెన్ టు బి ఏ బ్యాడ్ లాట్. మన రాజ్యాంగం ఎంత గొప్పదే అయినప్పటికీ
దాన్ని అమలు చేసే నాయకులు సరిగ్గా లేకపోతే గొప్ప రాజ్యాంగానికి విలువ లేకుండా పోతుంది అధ్యక్ష. లెట్ us not be that bad lot. Let us be the generation of lawmakers who stood up and made justice. Not just a word inscribed in our constitution, but a living reality for every citizen of Andhra Pradesh. Adhyaksha, thank you. మహబూబాబాద్ జిల్లా గూడూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినుల కోసం వసతి గృహం అత్యవసరమని డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ అన్నారు. కళాశాలను సందర్శించిన ఆయన విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలకు వెళ్లే మార్గం గుంతలతో నిండిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి తన స్వంత ఖర్చుతో రహదారి మరమ్మతులు చేయిస్తానని ప్రకటించారు. గత 2-3 రోజుల నుంచి నాకు ఫోన్స్ వస్తూ ఉన్నాయి. పెద్దగూడూరు జూనియర్ కళాశాలలో సరైన వసతులు లేక పిల్లలు బాధపడతా ఉన్నారని. ఇవాళ నేను మహబూబాబాద్ వచ్చిన తర్వాత ఆ సమస్యని నేను దగ్గర నుంచి చూడాలి అనే భావనతో ఇవాళ పెద్దగూడూరు రావడం జరిగింది. ఇక్కడ చూసిన తర్వాత దీన్ని ప్రక్షాళన చేసిన తర్వాత ఎందుకు వీళ్ళు బాధపడుతున్నారు, ఈ బాధకి కారణం ఏంది అని తెలిసిన తర్వాత ప్రప్రథమంగా నాకు అర్థమైంది ఏంటంటే సుమారు 400 స్ట్రెంత్ ఉన్న కాలేజీలో ఇవాళ ప్రజెంట్ స్ట్రెంత్ చూస్తే 138 మాత్రమే. దీనికి గల కారణాలు ఏంది అని చెప్పి నేను కాలేజ్ ప్రిన్సిపల్ గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు హాస్టల్ లేకపోవడం వల్ల అనేక అమ్మాయిలు చదువుకు దూరం అవుతూ ఉన్నారు. 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ రాలేకపోతున్నందుకు వాళ్ళు ప్రాబ్లమాటిక్ గా ఫేస్ అయ్యి వాళ్ళు ఇక్కడికి డిస్కంటిన్యూ అవుతూ ఉన్నారు, వేరే దానికి వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్పి. పెద్దగూడూరు అనే చాలా పెద్ద మండలము, అదేవిధంగా ఏజెన్సీ ప్రభావిత మండలము. ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకి విద్య ఎంత ముఖ్యమో ఎప్పుడూ కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు. అనేక దాలు నేను విన్నా ఆయన చెప్పడంలో విద్యపై పెట్టే ఖర్చు కేవలం ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది ఖర్చు కాదు అని చెప్పి. మరి ఆ ఇన్వెస్ట్మెంట్ కి పెద్దగూడూరు మండలం ఎందుకు గురి కావట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాం. పెద్దగూడూరులో మీరు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయడం లేదని అడుగుతా ఉన్నాం. వేరే మండలాల్లో చూస్తే, బయ్యారంలో చూస్తే, కొత్తగూడలో చూస్తే అక్కడ వాళ్ళకి ఆప్షన్ ఉన్నది, హాస్టల్ ఉన్నది. అదేవిధంగా గంగారంలో చూస్తే కేజీబీ ఉన్నది, ఇంకోటి ఆశ్రమ పాఠశాల ఉన్నది. మరి గూడూరులో ఎందుకు లేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇమ్మీడియట్ గా ప్రభుత్వం దీనిపై చర్య తీసుకొని పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో వైటీసీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. వైటీసీలో గర్భిణీల వసతి గృహంలో పనిచేస్తున్న 7గురిని తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ స్థానంలో ప్రభుత్వం ఏఎన్ఎంలను డెప్యుటేషన్ చేయడం సరికాదని వాపోయారు. 7 ఏళ్లుగా పనిచేస్తున్న తమను అర్ధాంతరంగా తీసివేయడం సరికాదన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి పనిచేశామని, కనీసం తమ సేవలను గుర్తించైనా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే అంశంపై డిప్యూటీ డిఎంహెచ్ఓ పద్మావతి స్పందించారు. ప్రస్తుతం ఐటీడీఏలో నిధులు లేవని తాత్కాలికంగా వీరిని నిలుపుదల చేస్తున్నామని చెప్పారు. పనిచేస్తున్నాను. గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. ఏఎన్సీ కేసులు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మేము వీళ్ళకి మంచిగా చూసుకుంటున్నాము. ఇక్కడ మేము ప్రెగ్నెంట్ ఉమెన్స్ హాస్టల్ దగ్గర కాదు, ఇక్కడ పనిచేస్తున్నాము. ఇక్కడ భద్రగిరి హాస్పిటల్లో కూడా కేసులు మేము చూసుకుంటున్నాము. అక్కడి నుంచి రెఫర్ పెడితే అంత ఐరిసిక్ కేసు అయినా సరే మేము అర్ధరాత్రి అయినా సరే మేము పార్వతీపురం ఏరియా హాస్పిటల్ కేసులు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అయినా మాకు 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ మాకు కనీసం జాబ్ భద్రత అనేది మాకు కల్పించడం లేదు. టీడీపీ హయాంలో మేము పెట్టిన పోస్టులు 2018లో, ఇప్పుడు 2025 వచ్చింది. కానీ కనీసం స్టార్టింగ్ మేము పని చేసిన 3 సంవత్సరాల వరకు కొంచెం ఒక 5 నెలలకి 3 నెలలకి అలా శాలరీస్ పడింది. తర్వాత నుంచి గత 3 సంవత్సరాలు అవుతుంది కనీసం మాకు శాలరీస్ కూడా మాకు లేదు. లేనప్పటికీ కూడా మేము ఎంతవరకు కొనసాగిస్తున్నాము వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా. మేము ఎంతకాలం చేయబట్టి ఇక్కడ ఎంఎంఆర్ రేట్ కూడా తగ్గింది. ఇది గుర్తించినప్పటికీ కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పటికి కూడా మాకు అసలు గుర్తింపు అనేది లెక్క చేయడం లేదు. అసలు ఈ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడైనా సరే మమ్మల్ని గుర్తించి మాకు జాబ్ భద్రత కల్పిస్తారని మేమైతే వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుచున్నాము. డిప్యూటీ ఎంహెచ్ఓ ఐటీడీ పార్వతీపురం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ మన హాస్టల్ ఇక్కడ రన్ అవుతుంది భద్రగిరిలో, సాలూరులోని మన ఏరియాలో. ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ అనేది దీనికి సంబంధించిన బడ్జెట్ అనేది ప్రత్యేకించి ఏమీ లేదు. వీళ్ళకి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి శాలరీస్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు శాలరీస్ కంటిన్యూ చేస్తే దీనికి వచ్చే బడ్జెట్ లేకపోవడం వలన ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆఫ్ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు బడ్జెట్ అలాట్మెంట్ అయ్యాక తీసుకోవడమో లేదనేది అది వాళ్ళకి శాలరీస్ పేమెంట్ చేసే పరిస్థితిలో కూడా ఇప్పుడు ఐటీఐ ప్రజెంట్ లేదు. ఇప్పుడు సీతంపేట ఐటీడీఏలో కూడా ఇదే విధంగా ఏరియా హాస్పిటల్ నుంచి స్టాఫ్ని ఎంటెస్ట్ చేసి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్పిటల్ చాలా అవసరం కాబట్టి ఏరియా హాస్పిటల్ స్టాఫ్ను కూడా వీనికి ఎంటెస్ట్ చేయడం
తర్వాత అక్కడ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా అదే పద్ధతిలో ప్రవేశపెట్టాలని మన పిఓ గారు, కలెక్టర్ గారు ఆదేశాల మీద ఇది చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. శానిటీస్లు ఇవ్వలేకపోతున్నాం. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం విజయరామరాజుపేట కాజ్వే వద్ద విద్యార్థి గల్లంతయ్యాడు. విజయరామరాజుపేట గ్రామానికి చెందిన ఆడారి రోహిత్ సరదాగా కాజ్వే వద్దకు వెళ్లగా కాలు జారిపోవడంతో నదిలో గల్లంతయ్యాడు. దీంతో విద్యార్థి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత గంజాయి రవాణా కొనసాగుతోంది. నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలితం ఇవ్వడం లేదు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 వ్యక్తులను కాచిగూడ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ల వద్ద నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 5 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో ఈరోజు దర్శనమిస్తోంది. అమ్మవారిని రాష్ట్ర మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, సవిత, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. మంత్రులు, శాసనసభ్యులకు వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో సీనా నాయక్ అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓకే ఓకే మేడం ఒకసారి సార్ 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 భాగం వద్వో భాగం భాగం వద్వో వద్వో భాగం ఆసదే రోసదే భాగం రోసదే ప్రప్రసదే రోసదే ప్రప్రవే ప్రప్రవే ప్రప్రసదే దేవి నామా దివ్యానుగ్రహ ప్రసాదసే. హన్మకొండలో పలు షాపింగ్ మాల్స్ ముందు నిత్యం ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీకెండ్ పండుగలు ఉండడంతో పెద్ద సంఖ్యలో కస్టమర్లు షాపింగ్ మాల్కు రావడంతో పార్కింగ్ లేక రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. దీనికి తోడు వన్ షాపింగ్ మాల్ ముందు భారీ లైటింగ్ స్టాండ్లు పెట్టడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు షాపింగ్ మాల్ వైపు కనీసం కన్నెత్తైనా కూడా చూడడం లేదని ఆరోపిస్తున్నారు నగరవాసులు. ఇక వన్ షాపింగ్ మాల్ ముందు ట్రాఫిక్ జామ్ సమస్యకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. మున్సిపల్ నగరంలో ఇటు షాపింగ్ మాల్స్ యజమానులు విచ్చలవిడిగా రోడ్డు ఫుట్పాత్లను కూడా ఆక్రమిస్తున్నారు. ఇటు ఫుట్పాత్లను ఆక్రమించి వాటిపైన లైటింగ్ స్టాండ్స్ ఏర్పాటు చేయడము, కాంక్రీట్ చేసేసి ప్రజల అవసరాలకు వాడుకోకుండా వాళ్ళు విచ్చలవిడిగా దందా చేస్తున్నప్పటికీ ఇటు ఒక పక్క పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గరలో ఉన్న ప్లేస్లో కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాము. ఇది హెడ్ క్వార్టర్స్ సమీపంలో ఉంది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోనే ఫుట్పాత్ని మొత్తం కూడా ఆక్రమించారు. మనం చూడొచ్చు భారీ లైటింగ్ స్టాండ్స్ని కూడా ఫుట్పాత్ మీద ఏర్పాటు చేసి ఒక పక్క ఫుట్పాత్ని ఆక్రమించడమే కాదు, అక్కడ హెవీ కరెంట్ వైర్స్ కూడా మనం చూడొచ్చు. వాటికి సంబంధించిన కరెంట్ వైర్స్, భారీ లైటింగ్స్ కూడా ఏర్పాటు చేసేసి ప్రజలకు తీవ్ర ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ ఓకే ట్రాఫిక్ జామ్ కూడా అవుతున్నా కానీ ఇటు పోలీస్ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. అంతేకాదు ప్రజల ప్రాణాలు గాలిలోకి వదిలేసినట్టుగానే ఉంది. ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉండట్లేదు. ఇటు షాపింగ్ మాల్స్లలో కనీసం తీసుకోవాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోకపోవడంతో ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రజల ప్రాణాల పరిస్థితి ఏంటనేది కూడా ఉంది. ముఖ్యంగా సెల్లార్ చూసినట్లయితే సెల్లార్ మొత్తం కూడా స్టోర్ రూమ్లను తలపిస్తున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా
సెల్లార్లలో సామాన్లు నింపేయటము, రూములుగా మార్చేసి దాని నిబంధనలకు వ్యతిరేకంగా వాటిని స్టోర్ రూమ్గా మార్చినప్పటికీ ఇటు మున్సిపాలిటీ అధికారుల పర్యవేక్షణ అయితే అశ్రద్ధగా ఉంది. మొత్తము మున్సిపాలిటీ అధికారులు మామూలు మత్తులోనే ఇలాంటి అక్రమాలపైన చర్యలు తీసుకోవట్లేదని ప్రజలైతే వాపోతున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోనే విధంగా ఉంది. ఇప్పుడు దసరా పండుగ కావడంతో ఇటు ప్రజలు కూడా భారీగా వస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోలేదు. విచ్చలవిడిగా విద్యుత్ దీపాలని ఫుట్పాత్ల మీద ఏర్పాటు చేయటము, కరెంటు వైర్లు కూడా విచ్చలవిడిగా వదిలేయటము, దానికి తోడు భారీగా వస్తున్న వాహనాలను రోడ్డు పైన నిలబెట్టడము. అంతేకాదు ఈ ఫుట్పాత్ మొత్తాన్ని కూడా వాళ్ళు కబ్జా చేసేసి మొత్తం కాంక్రీట్తో ఇటు స్లోప్గా చేయడంతో వెళ్తున్న ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ కనీస సౌకర్యాలు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా లేదు. విపత్తు సంభవిస్తే ప్రజల ప్రాణాలు గాలిలోకి వదిలేసినట్లుగానే ఇటు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. మున్సిపాలిటీ అధికారులు కూడా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఇటు రాజకీయంగా పలుకుబడిని ఉపయోగించుకొని ఇటు మున్సిపాలిటీ అధికారులకు మామూలు ఆశ చూపెట్టి ఈ విధంగా షాపింగ్ మాల్స్ యజమానులు చేస్తున్న దౌర్జన్యాలపై మాత్రం ప్రజలైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనము ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ఇటు మున్సిపల్ అధికారులు, పోలీసులు వెంటనే ఈ ఆక్రమించిన ఫుట్పాత్ల పైన నిర్మించిన ఈ కట్టడాలను తొలగించాలి. ఈ హెవీ లైటింగ్ స్టాండ్స్, వైర్లు, ఈ విద్యుత్ వైర్లను కూడా తొలగించి వెంటనే ఎవరైతే నిబంధనల విరుద్ధంగా సెల్లార్లు మొత్తం స్టోర్ రూమ్గా మార్చి సెల్లార్లని స్టోర్ రూమ్ కింద వాడుతున్నారో వాటన్నిటిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అయితే నగరవాసులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ శివతో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్. బీసీ నాయకుడైన ఆది శ్రీనివాసును కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అవమానిస్తున్నారని ఆరోపిస్తూ బీసీ సంఘం నేతలు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కులం మతాలకు అతీతంగా ప్రజల కోసం పాటుపడుతున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసును అవమానించడం సరికాదంటూ హితో పలికారు. సరైన ప్రోటోకాల్ పాటించకుండా కలెక్టర్ ప్రతిసారి తమ నాయకుడు ఆది శ్రీనివాసుని అవమానపరుస్తూ వస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే ప్రతి గ్రామం నుంచి బీసీ బిడ్డలు పెద్ద ఎత్తున తరలివచ్చి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ పరంగా ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ప్రేరక్ గ్రౌండ్లో ఏదైతే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించాలని తలపెట్టిందో దానికి గౌరవ పెద్దలు ఆదిశీనన్న గారు మరి బీసీ బిడ్డగా ఈ ప్రభుత్వ విప్పుగా రావడం, వారిని ఆ రోజు చేసిన సభా కార్యక్రమంలో వారు గీతాలపన చేస్తుండగా మరి వారు సైరన్ వేసుకొని ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టానురీతిలో రావడం, మేము దీన్ని తీవ్రంగా ప్రతి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఈరోజు మా మానల గ్రామం తరఫున కూడా బీసీ బిడ్డలందరం ఐక్యంగా వచ్చి ఇక్కడికి బీసీ బిడ్డలకు అవమానం జరిగితే మేము ఊరుకునేది లేదు. కలెక్టర్ సరైన రీతిలో పాలన సాగించాలా కానీ అధికార రాజకీయ నాయకులపైన కాదు. మీరు చేయాల్సింది మీ చిత్తశుద్ధి, మీరు చేస్తున్నటువంటి పని పైన ఉండాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా కాకినాడ శ్రీపీఠంలో మహాశక్తి యాగం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఐశ్వర్యాంబిక అమ్మవారిని రెండో రోజు శ్రీ హరిద్రాదేవిగా అలంకరించారు. ఐశ్వర్యాంబిక హోమంను వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ నిర్వహించారు. అమ్మవారికి పరిపూర్ణానంద స్వామివారు ప్రత్యేక పూజలు చేశారు. మహిళా భక్తులు భారీగా తరలివచ్చారు.